మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నానిని మెరుగైన వైద్య చికిత్స కోసం ముంబైకి తరలించారు. కొద్ది రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైనటువంటి కొడాలి నాని గత 5 రోజులుగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. అయితే గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న నానిని మెరుగైన వైద్యం కోసం ఆయన కుటుంబ సభ్యులు కొద్దిసేపటి క్రితమే ప్రత్యేక విమానంలో ముంబై తీసుకెళ్లారు. అయితే దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో ప్రతినిధి అయినటువంటి వసంత్ లైన్లో ఉన్నారు. వసంత్, చెప్పండి, అసలు కొడాలి నానిని హుటాహుటిన ముంబైకి ఎందుకు తరలించాల్సి వచ్చింది? రైట్ రవి, ఈ నెల 26న గచ్చిబౌలి ఉన్న ఏఏజీ ఆసుపత్రిలో గ్యాస్ట్రిక్ సమస్య అంటూ ఆ కుటుంబ సభ్యులు కొడాలి నానిని, వైసీపీ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు కొడాలి నానిని గ్యాస్ట్రిక్ సమస్య అంటూ కూడాను ఏఏజీ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. సో ప్రస్తుతానికైతే దాదాపుగా వారం రోజుల నుంచి చికిత్స జరుగుతా ఉంది. కానీ ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే కొడాలి నానికి సంబంధించి ఆయన హార్ట్ లో దాదాపుగా 3 హోల్స్ కూడా క్లోజ్ అయినట్లు ఏఐజీ బృందం చెప్పింది, డాక్టర్ల బృందం చెప్పింది. ముఖ్యంగా ఆయనకి అత్యవసరంగా చికిత్స చేయాలి, బైపాస్ సర్జరీ చేయాలి అంటూ కూడాను ఒక ప్రత్యేకమైన ఎయిర్ ఇండియా విమానంలో ఆయన ముంబైకి తరలించారు. అక్కడున్న ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఆ ఇన్స్టిట్యూట్ లో అయితే మొత్తానికి ఆయనకి ఆపరేషన్ చేయనున్నారు. సో ప్రస్తుతానికి ఆయన కండిషన్ అయితే చాలా సీరియస్ గా ఉందన్నట్లుగా కూడాను ఏఐజీ డాక్టర్ల బృందం కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా కుటుంబ సభ్యులు దాదాపుగా 8 మంది ప్రత్యేక విమానంలో కొడాలి నానిని తీసుకొని అక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి ఈ 2-3 రోజుల్లోనే, ఎందుకంటే అత్యవసరంగా ఆయనకి హార్ట్ సర్జరీ చేయాలి, లేదంటే ప్రాణాపాయ స్థితి కూడా కొంతమేర ముప్పు ఉంది, ప్రాణాలు కూడా ముప్పు ఉండే అవకాశం ఉందన్నట్లు కూడా చెప్పిన పరిస్థితి. ఎందుకంటే ముఖ్యంగా ప్రాణాల మీదకి వరకు ఎందుకు వచ్చిందంటే దాదాపు హార్ట్ లో ఉన్న 3 హోల్స్ ఏవైతుందో అవి పూర్తిగా క్లోజ్ అవడంతో ముందుగా ఇక్కడ స్టంట్ వేస్తే ఎట్లా ఉంటుందని చెప్పేసి డాక్టర్లు కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడిన పరిస్థితి. కానీ స్టంట్ వల్ల ఉపయోగం ఉండకపోవచ్చు అన్నట్లుగా కూడాను డాక్టర్ల మధ్య అలాగే కుటుంబ సభ్యుల మధ్య కొంతమేర చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఇక సెకండ్ ఒపీనియన్ కోసం అని చెప్పేసి కొడాలి నానిని ఒక ప్రత్యేకమైన విమానంలో ముంబైకి తీసుకెళ్లడం జరిగింది. ఇక ఈ 2-3 రోజుల్లోనే ఏదైతే ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఉందో ఆ ఇన్స్టిట్యూట్ లో ఒక స్పెషలైజ్డ్ డాక్టర్ తో ఆయనకి హార్ట్ సర్జరీ చేయించనున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఇక్కడ గత కొన్ని రోజుల నుంచి మనం చూసుకుంటే కనుక సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా కొడాలి నాని ఆరోగ్యం బాలేదని చాలా రోజుల నుంచి ప్రచారం అయితే జరుగుతుంది. కానీ ఆయన ఫిట్గా ఉన్నాను అంటూ కూడా తర్వాత మనకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. కానీ ఇప్పుడు మరీ ఇంత సడన్గా ఇప్పుడు ఆయనకు 3 వాల్వ్ అంటే ఇంతకుముందు గుర్తించని పరిస్థితి ఏమైనా ఉందంటారా? ఈ సమస్య అనేది కుటుంబ సభ్యులకి మేబీ తెలిసి ఉండొచ్చు. కానీ ఏంటంటే అంత పెద్దగా కొడాలి నాని నైజం ఏంటంటే ఏదైనా సరే అంత సీరియస్ గా తీసుకునే పరిస్థితి ఏమి కాదు, నేను ఫిట్ గానే ఉన్నాను, నేను చాలా హెల్దీగా ఉన్నాను అన్నట్లుగా ఆయన తీసుకున్న పరిస్థితి ఇప్పటి వరకు. ఎందుకంటే ఇలాంటి జనరల్ చెకప్ కోసమని అంత పెద్ద చికిత్స గానీ లేదంటే అంత పెద్ద చెకప్ గానీ చేయించుకునే పరిస్థితి లేదు ఇప్పటి వరకు కూడాను. ఏదైనా గ్యాస్ట్రిక్ సమస్య వస్తే అక్కడ ఏదన్నా ప్రాథమికంగా ఏదైనా హాస్పిటల్కి వెళ్ళటం, ఆ చికిత్స తీసుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఇంతవరకు ఇలాంటి ఫుల్ బాడీ చెకప్ అంతా చూసి అంటే గ్యాస్ట్రిక్ సమస్య అని మాత్రమే అనుకుంటున్నారు. ఇంతవరకు హార్ట్ కి సంబంధించి ఎప్పుడు కూడా కొడాలి నాని చెక్ చేయించుకున్న పరిస్థితి లేదు. సో అందుకని ఒక్కసారిగా ఇంత సీరియస్ బయటపడింది అంటే ఒకేసారి ఇంత పెద్ద మొత్తం బయటపడడంతో అందరూ కూడాను ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎందుకంటే సోషల్ మీడియా పరంగా కొడాలి నాని నేను చాలా ఫిట్ గా ఉన్నా, హెల్దీగా ఉన్నా అని చెప్పినా సరే ఒకేసారి ఇది ఎట్లా బయటపడుతుంది, గతంలో ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదా అనే ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. మరీ ముఖ్యంగా ఏంటంటే ఒక వర్గం వారు కొడాలి నానికి యాంటీగా కొన్ని పోస్టులు ఏంటంటే ఇక్కడ కొడాలి నాని విజయవాడలో హెల్త్ బాగాలేదని హైదరాబాద్ వచ్చారు, హైదరాబాద్ లో బాగాలేదని ముంబైకి వెళ్తున్నారు, ముంబైలో కూడా సీరియస్ కండిషన్ ఉంటుందని చెప్పేసి విదేశాలకు వెళ్ళి అక్కడే ఉండిపోయే అవకాశం ఉంటది. సో దీని పట్ల కూటమి ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కొడాలి నాని ఇంతకు ముందు అటు ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు మీద కానీ, సీఎం గా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానివ్వండి, అలాగే నారా లోకేష్ మీద కానివ్వండి కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి మనందరికీ తెలిసిందే. సో నెక్స్ట్ వల్లభనేని వంశీ తర్వాత టార్గెట్ కొడాలి నానినే కాబట్టి కొడాలి నాని ఇదంతా కావాలనే చేస్తున్నారు, ఇదంతా కావాలని క్రియేట్ చేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న పరిస్థితి ఉంది రవి. ఎస్, అంటే ఇప్పటికే ముంబైకి సంబంధించి హాస్పిటల్ వైద్యులతోటి ఇక్కడ వైద్యులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఏదైనా మాట్లాడారా, లేదంటే సెకండ్ ఒపీనియన్ ఆయనకు సర్జరీ కానీ లేదంటే స్టంట్ వేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? రైట్, అంటే ఇక్కడ మస్ట్ అండ్ షుడ్ గా ఏఐజీ డాక్టర్ల బృందం కుటుంబ సభ్యులకు చెప్పింది ఏంటంటే కొడాలి నాని హార్ట్ లో ఉన్న 3 హోల్స్ మొత్తం 4 3 హోల్స్ పూర్తిగా క్లోజ్ అయ్యాయి కాబట్టి స్టంట్లు వేద్దామని చూసినా స్టంట్స్ తో పెద్ద తర్వాత మళ్ళీ ఫ్యూచర్ లో కూడా మళ్ళీ స్టంట్ వేసినా సరే మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం ఉంటదని చెప్పేసి ముందుగానే గ్రహించి సెకండ్ ఒపీనియన్ కోసం అయితే ఇక్కడ స్టంట్ లేదంటే బైపాస్ సర్జరీ అన్నారు. కానీ స్టంట్ కన్నా బైపాస్ సర్జరీ అయితే ఒకేసారి ఇష్యూని అయితే క్లియర్ చేయొచ్చు కాబట్టి సెకండ్ ఒపీనియన్ కోసం అని చెప్పేసి కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైన విమానంలో ముంబై తీసుకెళ్లిన పరిస్థితి. దీనిపైన వైసీపీ పార్టీ నుంచి కానీ ఏమైనా అప్డేట్ ఏమైనా ఉందా? రైట్, అంటే వైసీపీ నుంచి అధికారికంగా ఏం లేదు
రవి మొత్తానికి 26వ తేదీన ఎప్పుడైతే కొడాలి నాని వచ్చి ఏఐజీలో జాయిన్ అయ్యారో కుటుంబ సభ్యుల్ని ఎప్పటికప్పుడు కూడాను వివరాలు అడిగి తెలుసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. సో వీళ్ళతో పాటుగా అంటే కొడాలి నాని ఎప్పుడైతే వచ్చి జాయిన్ అయిన రెండో రోజు ఇక్కడికి మాజీ మంత్రి పేర్ని నాని రావడం, కుటుంబ సభ్యులను పరామర్శించడం, అలాగే ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేయడం, తెలుసుకోవడం, అలాగే జగన్మోహన్ రెడ్డితో నాని కూడా మాట్లాడడం కూడా జరిగింది. కానీ ఇంతవరకు అంటే 27వ తేదీన ఎప్పుడైతే పేర్ని నాని వచ్చాడో ఇక అప్పటి నుంచి ఫోన్ అప్డేట్ లేదు తప్ప అధికారికంగా వైసీపీ కూడా అఫీషియల్ గా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని స్పందించిన పరిస్థితి లేదు. వైసీపీ నాయకులు అఫీషియల్ గా స్పందించిన పరిస్థితి ఎక్కడ మనకు కనిపించలేదు. ఓకే, రైట్ వసంత్. అయితే మెరుగైన చికిత్స కోసం ముంబైకి తరలిస్తున్నప్పుడు చెప్తున్నప్పటికీ కూడా గుండె సంబంధిత వ్యాధితో పాటు ఇతర డిసీజులు కూడా ఆయనకు సోకినట్లయితే మనకు సమాచారం అందుతుంది. కాగా అయితే ఇప్పటికే హైదరాబాద్లోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో జీర్ణకోశ సంబంధిత వ్యాధితో అడ్మిట్ అయిన నానికి గుండె సంబంధిత వ్యాధి ఉన్నట్లు కూడా వైద్యులు అయితే నిర్ధారించారు. అయితే గుండెకు సంబంధించి టోటల్గా 4 వాల్వులలో 3 వాల్వులు పూసుకుపోయినట్టయితే తెలుస్తుంది. దీనిపై హైదరాబాద్లోని ఆసుపత్రిలో ఇప్పటివరకే చాలా ప్రయత్నాలు కూడా చేసినప్పటికీ కూడా అవి సఫలీకృతం కాకపోవడంతో ఆయన్ని వెంటనే ఎయిర్ అంబులెన్స్లో 3 డాక్టర్ల పర్యవేక్షణలో అయితే హైదరాబాద్ నుంచి హుటాహుటిన ప్రత్యేక విమానంలో ముంబైకి అయితే తరలించారు. ఇక తొలుత హైదరాబాద్లోనే ఈ సర్జరీ చేయించాలని చెప్పి కొడాలి నానితో పాటు ఆయన కుటుంబ సభ్యులు సైతం భావించారు. అయితే వైద్యులతో ఇప్పటికే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత ముఖ్యంగా ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో సర్జరీ చేయించాలని చెప్పి అయితే ఇక్కడ నిర్ణయించారు. ఇక గతంలో కూడా చూసుకుంటే మాజీ మంత్రి విశ్వరూప్కు సైతం ఇదే తరహా సమస్య రాగా ఆయనను కూడా ముంబైలోనే సర్జరీ చేయించుకుని కోలుకున్న విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య అంటూ కూడా మనకు సమాచారం అందుతుంది. ఇప్పుడు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో ముంబై తరలించేందుకు ఆయన కుటుంబ సభ్యులు సైతం సిద్ధమయ్యారు. దాంతో పాటుగా ప్రత్యేక విమానాన్ని కూడా రెడీ చేసుకున్నారు. ఇప్పటికే నాని కుటుంబ సభ్యులు వైద్య పరీక్షల రిపోర్ట్స్ కూడా ఆల్రెడీ ముంబైలోని వైద్యులతో సంప్రదింపులు చేశారని అయితే మనకు సమాచారం అందుతుంది. వారి సూచన మేరకు అంటే ముంబై వైద్యుల సూచన మేరకే ఈ రోజు అక్కడ ఆసుపత్రిలో చేర్చాలని కూడా ఈయన కుటుంబ సభ్యులు అయితే నిర్ణయించుకున్నారు. అయితే బుధవారం ఇక్కడ నానికి సర్జరీ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం నానిని తరలిస్తున్నటువంటి ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో గుండె సంబంధిత సమస్యల పరిష్కారానికి ముఖ్యంగా ప్రముఖ ఆసుపత్రిగా అయితే ఇక్కడ పేరుంది. అయితే అక్కడ ఆయనకు గుండె సర్జరీ నిపుణులైనటువంటి డాక్టర్ పాండా బైపాస్ సర్జరీ అయితే చేయనున్నారు. అయితే ఈయన ఏదైతే మనం మాట్లాడుకుంటున్న డాక్టర్ పాండా ఉన్నారో ఆయన గతంలో ఆయన దివంగత ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్కి కానీ, లాలూ ప్రసాద్ యాదవ్ కానీ, కనకల్ల నారాయణ కానీ, రఘురామకృష్ణరాజుకు కానీ ఆయన ఇక్కడ బైపాస్ సర్జరీ చేశారు. అయితే ఇప్పుడు కొడాలి నాని ఆరోగ్యంపై కూడా ఆయననే బైపాస్ సర్జరీ చేసే అవకాశాలు ఉన్నట్టయితే తెలుస్తుంది. ఇక కొడాలి నాని ఆరోగ్యంపై మాజీ సీఎం జగన్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తూనే ఉన్నారు. సర్జరీ తర్వాత కొన్ని రోజుల పాటు అంటే దాదాపు 2 నెలల పాటు కొడాలి నాని పూర్తిగా కోలుకునే పరిస్థితి లేకపోవడంతో ఆయన విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని కూడా వైద్యులు ఇతర కుటుంబ సభ్యులైతే సూచనలు సలహాలు అయితే ఇస్తున్నారు. దీంతో కొడాలి నాని ఆరోగ్యం పైన ఆందోళన వద్దని పార్టీ శ్రేణులు, అభిమానులు, కుటుంబ సభ్యులు కూడా సూచిస్తున్నప్పటికీ కూడా అది ఇంకో రకమైన వర్షన్ కూడా ఇక్కడ ఏర్పడుతుంది. మెయిన్గా అటు వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత కొడాలి నాని నెక్స్ట్ అరెస్ట్ ఉంటుంది కాబట్టి ఆయన ఇక్కడ ముఖ్యంగా ఇటు హైదరాబాద్ నుంచి ముంబై నుంచి విదేశాలకు వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయ్యే ప్రయత్నాలు కూడా చేస్తున్నారంటూ కూడా మరో రకంగా సోషల్ మీడియాలో అయితే వార్తలు అయితే చేస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా కొడాలి నాని అటు బైపాస్ సర్జరీ చేయించుకోవడానికి ముంబై వెళ్తున్నట్టయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. త్వరలోనే కొడాలి నాని కూడా కోలుకొని మెరుగైన ఆరోగ్యంతో మళ్ళీ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలని చెప్పి ఆయన అభిమానులతో పాటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ప్రార్థనలు అయితే చేస్తున్నారు.